మెగానైన్ టీవీ. మిడిల్ ఈస్ట్ ఎప్పుడు ఏ దేశం ఎవరి మీద బాంబులు వేస్తుందో, ఎప్పుడు ఏ నిమిషంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందో తెలియని ఒక అగ్ని పర్వతం. గడిచిన కొన్ని రోజులుగా భీకర దాడులు చేసుకున్న ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఎట్టకేలకు ఒక కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. బతుకు జీవుడా అంటూ ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకునే లోపే ఇజ్రాయెల్కు ఇరాన్ ఒక భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు జరిగిన దాడులు ఒక లెక్క, ఇకపై పొరపాటున ఇజ్రాయెల్ మళ్ళీ దాడులకు తెగబడితే మాత్రం ఆ రెస్పాన్స్ ఊహించని స్థాయిలో ప్రళయాన్ని చూస్తారంటూ ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. అసలు సీజ్ ఫైర్ కుదిరిన తర్వాత కూడా ఇరాన్ ఎందుకు ఈ వార్నింగ్ ఇచ్చింది? ఇజ్రాయెల్ ఎందుకు వెనక్కి తగ్గింది? ఇందులో అమెరికా పాత్ర ఏంటి? పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 12 రోజుల పాటు సాగిన భీకర యుద్ధానికి బ్రేక్ పడిందని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. కానీ ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే ఇరు దేశాలు మళ్లీ దాడులకు పాల్పడటం గ్లోబల్ జియో పాలిటిక్స్లో పెను సంచలనంగా మారింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ తమపై దాడులు చేసిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ తిరిగి ఇరాన్ రాడార్ వ్యవస్థలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. తాము ఒప్పందాన్ని ఎలాంటి ఉల్లంఘన చేయలేదని, ఇజ్రాయెల్ కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఇరాన్ మండిపడింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రభుత్వం అత్యంత సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతానికి మేము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాం, కానీ ఇజ్రాయెల్ గనక మళ్ళీ ఏ రకమైన సైనిక దాడికి ప్రయత్నించినా దానికిచ్చే బదులు మనుపటి కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. మా రక్షణ కోసం ఏ స్థాయికైనా వెళ్తామని స్పష్టం చేసింది. ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమాసియాను మళ్లీ టెన్షన్ పెడుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్లోని పలు సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. దక్షిణ బీరూట్లో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపథ్యంలోనే టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగింది. లెబనాన్ రాజధానిని లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్పై నేరుగా దాడులు చేస్తామని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఊహించని విధంగా ఇజ్రాయెల్పైనే ఫైర్ అయ్యారు. కాల్పుల విరమణ తర్వాత దాడులు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్ర దేశమని కూడా చూడకుండా ఇజ్రాయెల్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్ ఆ బాంబులను వెయ్యొద్దు, అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే, తక్షణమే మీ పైలట్లను వెనక్కి రప్పించండి అని ట్రంప్ కమాండ్ చేశారు. అమెరికా నుండి వచ్చిన ఈ తీవ్రమైన ప్రెజర్తో ఇజ్రాయెల్ వెంటనే వెనక్కి తగ్గింది. తాము దాడులను ఆపేస్తున్నామని, సీజ్ ఫైర్ కొనసాగుతుందని ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ ఇచ్చిన ఈ హెచ్చరికలు కేవలం ఇజ్రాయెల్కే కాదు, యావత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ఒక ముప్పులా పరిణమించాయి. ఒకవేళ ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇరాన్ తన ప్రతీకారాన్ని కేవలం మిస్సైల్స్కే పరిమితం చేయదు. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తి పెట్రోల్ రేటు ఆకాశాన్ని తాగుతాయి. అందుకే అమెరికా కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఇరు దేశాలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. అగ్రరాజ్యాల జోక్యంతో ప్రస్తుతానికి దాడులు ఆగినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇరాన్ ఇచ్చిన డెడ్లీ వార్నింగ్ నిజరూపం దాల్చే ప్రమాదం ఉంది. మరి ట్రంప్ ఎంట్రీతో ఆగిన యుద్ధం శాశ్వతంగా ఆగిపోతుందా, లేక మరో భయంకరమైన యుద్ధానికి ఇది కేవలం విరామం మాత్రమేనా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.